హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శోభా చంద్ర పేరు చెప్పి మోసం చెప్తే మా బావకు చాలా కోపం వస్తుంది. నువ్వు మోసం చేసావని తెలిసిన మరుక్షణం నిన్ను కొట్టి కొట్టి బయటికి తరిమేస్తాడు, గెంటేస్తాడు. హౌస్ ఈజ్ యువర్ కోర్టు అని నక్షత్ర పేరు మీద ఆస్తి రాసేలా చేస్తావో బయటికి వెళ్ళిపోతావో అని అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత భూమి శోభాచంద్ర ఫోటో ముందు నిల్చొని, ఏంటమ్మా నేను ఒకటి అనుకుంటా ఇక్కడ ఇంకోటి జరిగేలా చేస్తున్నావు, ఎందుకమ్మా ఇలా జరుగుతుంది? ఆస్తి పైన కూడా ధైర్యంగా బ్రతికి ఆత్మస్థైర్యాన్ని నీ రక్తంలోనే ఉంది. ఆ రక్తాన్ని నువ్వు నాకు పంచావు. ఆస్తి పోతున్నందుకు కాదు, నీ కలలన్నీ కూడా నెరవేరకుండా పోతున్నాయి అని నాకు చాలా బాధేస్తుంది, నాకు ఏడ్పుస్తుందమ్మా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అపూర్వ చాలా సంతోషంగా కాళ్ళకు చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు పిన్ అక్కడికి వచ్చి, ఏంటమ్మాయి చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు, ఏంటి ఏం కలలు కంటున్నావు, ఏంటి కలలు కనిపిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నావా ఏంటి అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటే అపూర్వ కోపంగా లేచి నిల్చొని ఉంటుంది. అప్పుడే నక్షత్ర నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా చూడు పున్ని, నా కూతురు ఎలా నడుస్తూ వస్తుందో అని అపూర్వ చెప్పడంతో, ఎలా వస్తుంది, మామూలుగా 2 కాళ్ళతోనే నడిచి వస్తుంది అని గోరింటాకు పిన్ని అంటుంది. కానీ అపూర్వకు మాత్రం యువరాంటి మంచి డ్రెస్ వేసుకొని వైట్ డ్రెస్లో నడుస్తూ వస్తున్నట్లు అపూర్వకి కనిపిస్తూ ఉంటుంది. అది కాదు పిన్ని, నా కళ్ళతో చూడు, యువరాణిలా ఎలా నడుచుకుంటూ వస్తుందో అని తల మీద కిరీటం వైట్ చూడీదార్ వేసుకొని యువరాణిలా నడిచి వస్తున్న నక్షత్రని ఆ అపూర్వ ఊహించుకుంటూ ఉంటుంది. ఏ సామ్రాజ్యానికి అని గోరింటాకు పిన్ని వెతికారంగా అడుగుతూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. నాకు అర్థమవుతుంది, ఈ ఇంటికి యువరాణి కదా అని గోరింటాకు పిన్ని అంటుంది. మమ్మీ అని నక్షత్ర పిలవగానే, ఇదిగో అమ్మాయి, నువ్వు యువరాణి అయినప్పుడు మరి మమ్మీ మేమ్మి అని పలవరా, రాజమాత అని పిలవాలి అని గోరింటాకు పిన్ని చెప్పడంతో, ఈ గోరింటాకు ఏమైంది అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. తన మాటలేమీ పట్టించుకోకు, చూడు నువ్వు బయటికి వెళ్తున్నావా, సరే త్వరగా వచ్చే ఈ రోజు డిన్నర్లో ఒక స్పెషల్గా అది నీకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది అని అపూర్వ అంటుంది. ఏంటి మమ్మీ స్పెషల్ అని అంటే, నువ్వే చూస్తావు, త్వరగా వచ్చేసి, ఇదిగో అన్లిమిటెడ్ కార్డు, నీకు ఎంత షాపింగ్ కావాలంటే అంత చేసుకో అని కార్డు ఇచ్చి పంపించేస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఈ శరచంద్ర ఆస్తి రాసి లెక్కలు నీకు బాగా పిచ్చి ఎక్కువైనట్లుండే, ఇంత సంతోషంగా ఉన్నావు అని గోరింటాకు పిన్ని అడగడంతో, నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే నీకు అలా అనిపిస్తుందా, అసలు ఏం జరిగిందో తెలుసా అని జరిగిన విషయం మొత్తం కూడా రికార్డింగ్ చేసుకోవడంతో భూమి బెదిరించడం మొత్తం కూడా అపూర్వ ఒక పెద్ద కథగా చెప్పేస్తుంది. అమ్మో ఇంత జరిగిందా, నాకు చాలా సంతోషంగా ఉంది అని గోరింటాకు పిన్ని అంటుంది. ఇప్పుడు చూడు, రాత్రికి భూమి ఆ వంటలన్నీ చేస్తుంది, తర్వాత అది నా చెప్పు కింద తేలులా పడి ఉంటుంది అని అపూర్వ అంటే, అవునా, అది కూడా ఒక కలలా చూపించేసే అమ్మాయిని చెప్పు గోరింటాకు పిన్ని అంటుంది. ఇంకెందుకు ఆలస్యం అని అపూర్వ అంటుంది. భూమి అటుగా వెళ్తూ ఉంటే, హే భూమి ఇలా అని అపూర్వ అంటుంది. చెప్పండి అంటూ భూమి అక్కడికి రావడంతో, అండే గిండి కాదు, మేడం మేడం అని పిలువు అని చెప్పడంతో, చెప్పండి మేడం అని భూమి అంటుంది. వెళ్ళి ఒకటి ఫ్రెష్గా జ్యూస్ తయారు చేసుకొని తీసుకురా అని అపూర్వ అంటుంది. నేను అనే భూమి అంటే, అవును నువ్వే, ఏంటి వినపడట్లేదా, చెబుతున్నా నీకే, వెళ్ళి జ్యూస్ చేసుకొని తీసుకురా అని అపూర్వ అనడంతో, అలాగే అని భూమి లోపలికి వెళ్తుంది. ఏంటి ఎలా ఉంది పిన్ని అని అపూర్వ అనడంతో, చాలా బాగుందమ్మాయి, ఈ దృశ్యం కనువింపుగా ఉంది అని గోరింటాకు పిన్ని అంటుంది. నాకు హాస్పిటల్లో చుక్కలు చూపించిందే కదా, అంతకు ఇంతలు చూపిస్తాను, చూస్తూ ఉండు, చక్రం చక్రం చెప్పేస్తాను అని అపూర్వ అంటుంది. తర్వాత భూమి 2 జ్యూస్ గ్లాసులు తీసుకొని వచ్చి ఒకటి గోరింటాకుకి ఇంకొకటేమో అపూర్వ చేతికి ఇస్తూ ఉంటే అపూర్వ కావాలనే పట్టుకోకుండా దాన్ని కింద పడేస్తుంది. ఏ బుద్ధుందా నీకు, చూసుకోనక్కర్లేదా అని తిడుతూ ఉంటుంది. ఇవి ఎంత కాస్ట్లీ చెప్పులో తెలుసా, అసలు పూట గతి లేని పూర్ ఫెల్లలు కదా, నీకు ఎలా తెలుస్తుంది ఈ కాస్ట్లీ చెప్పుల విలువ అని క్లీన్ చేయముందు అని అపూర్వ తిడుతూ ఉంటుంది. సరే అంటూ భూమి లోపలికి వెళ్తూ ఉంటే, ఇక్కడికే వెళ్తున్నావు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. క్లాక్ తీసుకురావడానికి అని భూమి అంటుంది. నీ ఒంటిపైన ఉన్న క్లాత్కి కిచెన్లో ఉన్న క్లాత్కి పెద్ద తేడా ఏమీ లేదు, కానీ నీ చున్నీతో తుడువు అని అపూర్వ అంటుంది. దాంతో భూమి ఆ కోపంగానే చూస్తూ తన చున్నీతో అపూర్వ కాళ్ళని చెప్పులని జ్యూస్ని కూడా తుడిచేస్తూ ఉంటుంది. తర్వాత భూమి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, హలో ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, నేను పిలిస్తే ఇక్కడికి వచ్చావు, మరి నేను వెళ్ళమన్నా చెప్పకుండానే నీ అంతటా నువ్వే వెళ్ళిపోతే సరిపోతుందా, వెళ్ళేటప్పుడు నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అని తెలియదా అని పూర్వ అడుగుతూ చెప్తూ ఉంటే, వెళ్ళొచ్చా మేడం అని భూమి అంటుంది. వెళ్ళొచ్చు, కానీ
వెళ్ళే ముందు నేను చెప్పింది విని అక్కడి నుండి వెళ్ళు అని చెప్తుంది. ఈరోజు ఇంట్లో అందరికీ నువ్వే భోజనాలు తయారు చెయ్యాలి. పేరు పేరున పిలిచి నువ్వే దగ్గరుండి వడ్డించాలి కూడా అని అపూర్వ చెబుతుంది. నీరసంగా ఉంది. ఇంత నీరసంలో కూడా ఎందుకు వంట చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని భూమి అంటుంది. అదే నీ ప్రాబ్లం. ఈ డైలాగు ఎక్కడో విన్నట్లుంది కదా అని అపూర్వ అంటుంది. అంతకుముందు భూమి హాస్పిటల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి ఐస్ క్రీమ్ కావాలి అని అంటే భూమి అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అని అపూర్వ అంటే అది నీ ప్రాబ్లం అపూర్వ అని భూమి మాట్లాడటం మొత్తం కూడా అపూర్వ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా? నువ్వు అక్కడ చెప్పావు, నేను ఇక్కడ చెప్తున్నాను అంతే. నువ్వు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ అపూర్వతో చెలగాటం అంటే ప్రాణాలతో చెలగాటం అని నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళు అని అపూర్వ చెబుతూ ఉంటే అప్పుడే భూమి మళ్ళీ ప్లేట్ పట్టుకొని వెళ్ళబోతూ ఉంటుంది. మళ్ళీ ఆగు అంటూ అరుస్తూ, ఏంటి ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారనుకున్నావు? ఇదంతా క్లీన్ చేసి తర్వాత వెళ్ళు అని పద పిన్ని లోపలికి వెళ్దాము అని అపూర్వ గోరింటాకు పిన్ని ఇద్దరు లోపలికి వెళ్తారు. తర్వాత భూమి ఆ గాజు ముక్కల్ని తీస్తూ ఒక గాజు ముక్క చేతికి కుచ్చుకోవడంతో చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. భూమి చేతికి రక్తం కారుతూ ఉంటే అపూర్వ పెట్టిన బాధని తట్టుకోలేక భూమి ఏడుస్తూ ఆ రక్తాన్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత బామ్మ మీరా ఇద్దరు కిచెన్లో వంట చేస్తూ ఉంటారు. అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఆంటీ ఈరోజు వంటంతా నేనే దగ్గరుండి చేస్తాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అనడంతో ఆ మాట చెప్పాల్సింది మేము. నువ్వు అస్సలే నీరసంగా ఉన్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాం, మేమున్నాం కదా వంట చేయడానికి అని బామ్మ అంటుంది. అవును అన్నయ్య చూశారంటే అన్నయ్య కూడా కోపం వస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో భూమి, కావాలంటే నీకేమేం కావాలో చెప్పు, అవి కూడా స్పెషల్గా చేసి పెడతాం అని మీరా అంటుంది. అయ్యో ఆంటీ నాకు రెస్ట్ తీసుకొని చాలా బోరు కొడుతుంది, కాబట్టి నాకు ఏమీ కాదు, నాన్నకు కూడా నేను చెప్తాను కదా, నన్ను కూతుర్లో చూసుకోమని ఆయననే చెప్పాడు, కాబట్టి నేను వంట చేస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి అని